ఫైనల్లీ వెయిట్ అయిపోయింది. ఎన్టీఆర్ ప్రసాద్ నీల్ కాంబో నుండి వచ్చిన గ్లిమ్స్ ఇంటర్నెట్ ని లిటరల్లీ బ్లాస్ట్ చేసింది. హే సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీఫీ. మిడ్ నైట్ రిలీజ్ అయిన ఈ ఫ్యూ మినిట్స్ లోనే సోషల్ మీడియా మొత్తం ఒకటే డిస్కషన్. ఇది టీజరా లేక థియేటర్ కాల్ ఎక్స్పీరియన్సా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విజువల్స్ గురించి మాట్లాడాలి. ప్రసాద్ నీల్ స్టైల్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు. డార్క్ ఫ్రేమ్స్, డస్ట్, స్మోక్, ఫైర్, బ్రూటల్ ఎలివేషన్స్. కానీ డ్రాగన్ లో ఆ వరల్డ్ బిల్డింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. 1967 బ్యాక్ డ్రాప్, ఓపియం వార్, ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ. అసలు గ్లిమ్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక డేంజరస్ వరల్డ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దెన్ ఎంట్రీ ఆఫ్ ది డెవిల్. ఎన్టీఆర్ ని లూగర్ అని రివీల్ చేసిన మూమెంట్ గూస్ బంప్స్ గ్యారంటీ. బాడీ లాంగ్వేజ్ చూడు, ఐస్ చూడు, ఆ వాకింగ్ స్టైల్ చూడు. ఇది మనం చూసిన రెగ్యులర్ ఎన్టీఆర్ కాదు, ప్యూర్ బీస్ట్ మోడ్. ఎస్పెషల్లీ ఆ మౌంటైన్ ఆఫ్ బాడీస్ షాట్, బ్యాక్గ్రౌండ్ లో రవి బస్రూర్ బీజిఎం థియేటర్ లో ఫ్యాన్స్ కి రూపు లేచిపోయింది. ప్రసాద్ నీల్ హీరో ఎలివేషన్స్ ఎలా ఉంటాయో కేజీఎఫ్ సలార్ లో చూసాం. కానీ ఎన్టీఆర్ కి ఇచ్చిన ఎలివేషన్ మాత్రం ఇంకో రేంజ్ లో ఉంది. అనిల్ కపూర్ గ్లిమ్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది. రుక్మిణి వసంత్ నేరేషన్ తో ఆ డార్క్ అట్మాస్ఫియర్ ఇంకొంచెం ఇంటెన్స్ అయ్యింది. మోస్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే ఇది నార్మల్ 1 minute టీజర్ కాదు, ఆల్మోస్ట్ 4.5 minutes సినిమాటిక్ గ్లిమ్స్. ఫ్యాన్స్ ఆల్రెడీ కామెంట్స్ లో ఒకటే అంటున్నారు, కేజీఎఫ్ మాస్, సలార్ ఇంటెన్సిటీ, వింటేజ్ తారక ఎనర్జీ. హానెస్ట్లీ చెప్పాలంటే పాన్ ఇండియా సినిమా నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. ఈ కాంబో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. రిలీజ్ డేట్ June 11th, 2027 అని కన్ఫర్మ్ చేశారు. అప్పటి వరకు హైప్ మామూలుగా ఉండదు. ఓవరాల్ గా నా ఒపీనియన్ ఏంటంటే డ్రాగన్ గ్లిమ్స్ సింప్లీ ఒక టీజర్ కాదు, ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ యాక్షన్ సాగాకి వార్నింగ్ షాట్. మీరు గ్లిమ్స్ చూసారా? ఎన్టీఆర్ లుక్ ఎలా అనిపించింది? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మాస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.